మా చిట్టు తల్లి ఏం చేస్తుంది ఈరోజు కూర? మునక్కాయ పప్పుచారు. మునక్కాయ పప్పుచారు గుమ్మగుమ్మలాడుతుంటే నేను వీడియో ఎడిటింగ్ చేస్తూ వచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం కదా. భలే ఉందనమాట. అబ్బా మంచి స్మెల్ వస్తుంది శ్రావంతి అంట మా అమ్మాయి. చూడండి సంతోషం భలే చేస్తుందండి. మా బంగారి తల్లి చేతిలో అద్భుతం ఏముందో కానీ దేవుడిచ్చిన వరం అది, అంతే. దేవుడిచ్చిన వరం. భలే ఉంటుంది టేస్ట్, నిజంగా అద్భుతం, అమృతంలా ఉంటుంది. ఇది మా అమ్మాయి అని కాదు కానీ ఏంటో తెలీదు, నిజం ఇది, అబద్ధం కాదు. మీ జయలక్ష్మి ఏం చెప్పినా నిజమే చదువుతుంది కదా. ఇదిగో తాలింపు రెడీ చేస్తుంది. వెల్లుల్లి దంచేసింది అనమాట. 4 పాయలు ఒలిచి చక్కగా కరివేపాకు. అబ్బా మన తోటలో తెస్తే భలే ఉండదు కరివేపాకు. పచ్చి కరివేపాకు వేస్తే భలే టేస్ట్. నేను వెళ్తే మళ్ళీ వస్తా. ఇంకా లేదు మరిగే దాంట్లో చెప్పేది విను. మరిగేదా నేను కష్టపడి పైకెక్కి ఇప్పుడు తెస్తా. ఎంత కళ్ళు తిరిగినా సరే నేను వెళ్ళాల్సింది. ఇప్పుడు చిన్న కరివేపాకు రెబ్బ అసలు మన చెట్టు తెస్తే స్మెల్ ఉంటుందండి బాబోయ్. లేదు నేను వెళ్ళాల్సిందే, తేవాల్సింది. ఇప్పుడే వస్తా ఉండు నువ్వు రెడీ చేసే లోపు. ఎంతసేపు అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తా. నేను మొత్తం క్లీన్ చేసేస్తా. పొద్దున్న వీడియోలో ఇది పొద్దున్న నుంచి తీసాను కదా వీడియో, ఈ బిట్టు తర్వాత మొత్తం పెట్టేస్తా. చూసేయండి ఇదంతా మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళాను. క్లీన్ చేయక ముందు కూడా ఉంటుంది. పొద్దున్న నుంచి తీసిన వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మా అమ్మాయి పప్పుచారు చేస్తున్నాను వచ్చాను కదా, ఇదంతా తీసాను పొద్దున. మందార పూలు అవన్నీ ఉంటాయి. వీడియో మొత్తం ఎక్కడ ఆపకుండా చూసేయండి. అబ్బా మొత్తం బాగుంటుంది. ఇదిగో ఇవన్నీ నాటేసాను, అవన్నీ ఉంటాయి అనమాట. అయ్యో కరివేపాకు కోసం వచ్చా కదా, గబగబా వెళ్ళిపోదాం మనం తీసుకొని. పచ్చి కరివేపాకు వేస్తే బాగుంటుంది, తెలియట్లేదు. మన చెట్టుదైతే ఇంకా భలే మంచి స్మెల్ వస్తుంది, ఇంకా బాగుంటుంది. కొంచెం వేసినా చాలు తెలుసా, కొంచెం అంటే కొంచెం వేసినా చాలు. చూడండి వైట్ రోజెస్ లాగా ఎంత బాగా వచ్చాయో, భలే ఉన్నాయి కదా. వైట్లో వేసా కావాలని, కాంబినేషన్ ఇలా ఉండాలని. పోయిన సంవత్సరం ఇలా వేసాను. వైట్ డబ్బా దొరికింది ఆయిల్ది. అబ్బా ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి వైట్ తీసుకొచ్చి సపరేట్గా వైటే వేసాను అనమాట. అప్పుడు ఇష్టంతో ఇలా వచ్చింది. ఇప్పుడు భలే ఉంది కదా. అమ్మ నా కరివేపాకు వాసన భలే వస్తుంది నిజంగా. వెళ్దాం పదండి ఇంకా. అమ్మ మా అమ్మాయి మళ్ళీ లేట్ చేస్తే, అందుకే నేను వద్దని చెప్పానా. ఎందుకు వెళ్ళా నువ్వు పైకి వెళ్తే పైన ఉంటావు అంటుంది. అది కూడా నిజమేలేండి, అన్న దాంట్లో తప్పేం లేదు. ఇది ఇలాంటివన్నీ చేస్తుంటా అనమాట. వస్తే మీ జయలక్ష్మితో మామూలుగా ఉండదు దేవుడా. రేపు ఎప్పుడన్నా మనం మెంతికూర పప్పు చేసుకుందాం, భలే ఉంటుంది. వీడియో మొత్తం బాగా చూడండి చక్కగా. పొద్దున్న చేంజ్ చేసాం పైకి వచ్చి. అవన్నీ ఉంటాయి అనమాట మన గార్డెన్లో. ఈ బిట్టు మాత్రం అనుకోకుండా తీస్తున్నాను, తెలీదు, అనుకోకుండా జరిగాయి మన వీడియోలు అన్నీ ఉంటాయి అనమాట. అలా భలే ఉంటుంది. నిన్న వర్షం మామూలుగా పడలేదండి, ఈరోజైతే ఇలా ఉంది చక్కగా. అమ్మ మనం కిందకి వెళ్ళిపోతాం ఇంకా. మళ్ళీ మా అమ్మాయి పైకి వచ్చేసింది. చెప్పానా నువ్వు రావని నాకు తెలుసు, అందుకే నిన్ను వద్దంటానంటది. అసలు మనం పొద్దున్న నుంచి ఏమేం చేసాము తెలియాలంటే మీకు వీడియో మొత్తం చూడాలబ్బా. పైన ఈ చెట్లన్నీ పడేసినాయి ఏంటో వచ్చి రాత్రి. ఇవన్నీ పడిపోతే అట్టపెట్టిది, అట్టపెట్టి పడి మొత్తం పోయింది. ఇంట్లోకి వెళ్ళిపోతాం ముందు మనం. ఇలా ఉంటుంది అనమాట మన గార్డెన్. అబ్బా నిన్నైతే ఇదంతా నీళ్లు తెలుసా, ఎంత బాగుందో అసలు. మన బుజ్జి బ్లాక్స్లో ఉంటుంది. వర్షం ఉంది, వీడియో చూసేయండి. నేను వచ్చేసా. వద్దు నేనే వేస్తా. ఇదిగో చూసారా, 2 కరివేపాకు రెబ్బలు మన చెట్టు తీసి ఇలా వేస్తే నాకు చాలా ఇష్టం అండి. భలే ఉంటుంది స్మెల్ అయితే, కరివేపాకు స్మెల్ అయితే. ఎటు వెళ్ళిపోయింది ఇది, లోపలికి వెళ్ళిపోయావా? బాగుందమ్మా. మరుగుతుంటే సువాసన భలే వస్తుంది. ఏమండో మీకు వస్తుందా ఏంటో. అలా వచ్చే యాప్ ఉంటే ఎంత బాగుండో కదా. సెల్లులో నుంచి చక్కగా స్మెల్ వచ్చేది ఉంటే యాప్ ఒకటి కనిపెడితే ఎంత బాగుంటుందో. నాకు మాత్రం సూపర్ స్మెల్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి. బాబా భలే ఉంది మొత్తానికి. తాలింపు వేసేద్దాం. తాలింపుకి అయితే మామూలుగా ఉండదు. ఇంకా నేను తాలింపు కోసం స్మెల్ వస్తుంది, అమ్మో తాలింపు అయితే అస్సలు మిస్ కాకూడదని పరిగెట్టుకుంటూ వచ్చానమాట. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మన ఇంట్లో ఈరోజు ఏం జరిగినాయి మీకు అర్థమైపోతుంది. మీ జయలక్ష్మి అల్లరి మామూలుగా ఉండదు. కానీ ఈరోజు పైకి వెళ్ళి పెద్దగా అల్లరి ఏం చేయలేదండి, పని చేసుకుంటూ కొంచెం ఓపిక లేక అలా జరిగిపోయిందనమాట. అయినా సరే మీరు వీడియో మొత్తం చూసేయండి, బాగుంటుంది. తాలింపు ఎండ మామూలుగా లేదు తెలుసా, దిమ్మ తిరిగిపోయింది పైకి వెళ్ళి వచ్చేటప్పటికి. జాగ్రత్త. మునక్కాయ పప్పుచారు మామూలుగా ఉండదు. మేము చిన్నపిల్లలప్పుడు పెట్టేవాళ్ళండి పెద్దవాళ్ళు. అబ్బా ఇప్పుడు పైకి వెళ్ళి వచ్చాక తీసుకుని వెళ్ళా కాదు, వాళ్ళ చేతి అదేంటో అద్భుతం తెలియదండి. అంత స్మెల్ అయితే వస్తుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ స్మెల్కి అదే వస్తుంది నా నోటికి. టేస్ట్ భలే ఉంటుంది. అలానే మా పాప మ్యాక్సిమం చేస్తుంది. మా ఇంట్లో వంట చేస్తే మా పాప నేను ఇద్దరం చేస్తే కనుక్కోలేరు.
అంటే ఎవరు చేస్తారని అడుగుతారు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే వస్తుంది అనమాట. మ్యాక్సిమం అలానే వస్తుంది. తాలింపు అయితే వేసేద్దాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అన్నీ నేను చెప్పను కదా వీడియోలో, మీరు చూస్తే కదా అర్థమయ్యేది ఏం జరిగిందో మన ఇంట్లో ఈరోజు, మన ఇంట్లో మన గార్డెన్లో. అదనమాట సంగతి. ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. ఇదిగో ఒక స్పూన్ అయితే నూనె ఆయిల్ ఏంటది నెయ్యి వేస్తాము. నెయ్యి కానీ వెన్న కానీ నెయ్యి కానీ వెన్న కానీ పప్పుచారులో ఒక చిన్న సీక్రెట్. అబ్బా అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. తింటుంటే అబ్బా టేస్ట్ బాగుంటది. అది చెప్పడానికి రాదు. ఒకసారి చేసి చూసి కావాలంటే మొత్తం నెయ్యితోటే తాలింపు కూడా వేసుకోండి. ఒకవేళ తాలింపులో మేము వేయమంటే ఇట్లా మరిగేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వెన్న కానీ కలిపేసుకోండి. అది కూడా బాగుంటది మరిగేటప్పుడు. అది సీక్రెట్ ఆఫ్ ద పప్పుచారు. ఎందుకంటే కొంతమంది పిల్లలు నెయ్యి తినరు కదా, వాళ్ళకి తెలియకుండా మనం ఇట్లా కలిపేసామనుకోండి వాళ్ళు మంచిగా తింటారు అనమాట. టేస్ట్ కూడా అమృతంలా ఉంటుంది నిజంగా. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇలా వెళ్ళిపోతుంది ప్రాణం, అంత బాగుంటుంది నిజంగా. పప్పుచారు గురించి ఇంత వర్ణిస్తున్నా అనుకున్నారా? పప్పుచారు ప్రియులు చాలా మంది ఉన్నారండి. అది ఉంటే చాలు అన్నం అంతా తినేస్తారు. అలాంటిది పిల్లలందరూ పప్పు రసాలు ఏం లేవా అది లిక్విడ్ గా ఉంటే ఫుడ్ చారు లాంటిది భలే ఉంటుంది. నేను వేసేస్తా కరేపాకు తెచ్చి. అబ్బో నేనైపోతే మామూలుగా ఉంటుందా? నాకు ఇది ఒక ఇష్టం అనమాట. భలే ఉంటుంది. అప్పుడైతే మన పాత ఇంట్లో ఉన్నప్పుడు వంటగది పక్కనే ఉండే చిన్నది బాల్కనీలో లిటిల్ గార్డెన్ బుజ్జిది. అప్పుడు చాలా చిన్నదనమాట. అలా తుంచుకొచ్చి ఇలా వేసేదాన్ని. తాళింపు ఈ సౌండే కావాలి నాకు. వావ్ అబ్బా ఇదనమాట. దీనికోసం వచ్చేది నేను. మామూలుగా ఉండదు అనమాట. ఈ సౌండ్ స్మెల్ తింటుంటే రుచి వామ్మో మామూలుగా ఉండదు. ఇంకా ఇలా ఉంటుందన్నమాట. సూపర్ కదా. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి, మామూలుగా ఉండదు. అది సంగతి. రెడీ. ఇదిగోండి గుమ్మలాడే మునక్కాయ పప్పుచారు రెడీ. చూసారా మునక్కాయలు? మీకు నోరూరుతుందా? అదనమాట సంగతి. చాలా మందికి ఇష్టం ఉంటుందండి మునక్కాయ పప్పుచారు అంటే, మామూలుగా ఉండదు అనమాట. వావ్. ఎప్పుడైనా పప్పుచారు చేసేటప్పుడు ఏదన్నా ఒక్కటే వేసుకోవాలి. అయితే దోసకాయో లేదో దాన్ని ఏమంటారు మమ్మీ, ముల్లంగి అదొకటి, లేదా మునక్కాయ. ఇట్లా ఏ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ అన్ని వేసి సొరకాయలు క్యారెట్లు ఇవన్నీ వేసినప్పుడు ఒక ఎత్తు, ఆ టేస్ట్ వేరే. సాంబారు ఇట్లా పప్పుచారులు అవి వేసుకునేటప్పుడు ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాం అనుకో, ఈ ఫ్లేవర్స్ బట్టి బాగుంటది టేస్ట్. ఇప్పుడు ఇది ఉట్టి మునక్కాయ రసం బాగా దిగిద్ది కదా దాంట్లో. అది తినేటప్పుడు కూడా మునక్కాయలు ఉన్నా అయిపోయిన ఉట్టి పప్పుచారు ఇట్లా రసం ఇట్లా ఒక్కటి వేసుకొని తిన్నా బాగుంటది. ఆ ఫ్లేవర్ బాగా పట్టిద్ది అనమాట. అది మునక్కాయ పప్పుచారు ఎంత టేస్ట్ ఉంటుందో, ముల్లంగి పప్పుచారు కూడా సూపర్ అంతే టేస్ట్. అంటే అమోఘంగా ఉంటుంది అనమాట. సేమ్ టేస్ట్ కాదు కానీ దేనికి ఆ టేస్ట్. వావ్. పప్పుచారేమో మా నాన్నకి ఇష్టం, మునక్కాయ పప్పుచారేమో మా మమ్మీకి ఇష్టం. అది సీక్రెట్ ఆఫ్ ద పప్పుచారు. మా ఇంట్లో సీక్రెట్లన్నీ మీకు తెలిసిపోతున్నాయి. తెలిసిన పర్లేదండి, మీరు వండుకొని తింటే నాకు చాలా. అంతే. సరే మనం వీడియో మొత్తంలోకి వెళ్ళిపోదామా? ఇంకెందుకు వచ్చేయండి ఆలస్యం కదా. పప్పుచారు అందరిలో కాస్తారు కానీ ఎవరి స్టైల్ వాడుకుంటుంది కదా, అదేనమాట మన స్టైలు. నెయ్యి అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. మెంతులు వేసుకోండి, పచ్చికరివేపాకు వేసుకోండి. ఇదంతా ఒక సీక్రెట్ అనమాట. టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఒక సీక్రెట్ అయితే, ఇంగ్రీడియంట్స్ అన్ని వేసినా కొంతమందికి అరే ఇది మిస్ అయింది, లేకపోతే ఈ టేస్ట్ ఇలా ఉంది, ఆ టేస్ట్ అలా ఉంది అనుకుంటారు. వంట ఎప్పుడు చేసినా ఇష్టంతో చేయండి. ఇష్టం లేకుండా చేస్తే అది మంచిగా కుదరదు. ఇష్టంతో చేసామనుకోండి, మనము ఉట్టి ఉప్పు కారం పసుపు వేసినా అది చాలా బాగుంటది అనమాట. అది మన వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి మనం చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇష్టం ప్రేమతో చేస్తే ఇంకా అంతకు మించి. అప్పట్లో ఇప్పుడంటే మనం అన్ని ఏవేవో మసాలాలు వేస్తున్నాం. అప్పుడు ఏముంది, ఉప్పు కారం పసుపు వేసి చేసేవాళ్ళు. అయినా ఎంత బాగుండేది. ఇప్పుడు కూడా అంత ఇష్టంతో చేసే వంట ఏదైనా బాగుంటది. నాకు అర్థమైంది అప్పుడు ఎందుకు ఎంత బాగుంటుందో చెప్పనా. ఏం కలిపేవాళ్ళు? ప్రేమ అనే పెద్దవాళ్ళు ప్రేమను కలిపి మనకి చేసి పెడితే అమోఘంగా ఉండదు, అమృతంగా ఉండదు అనమాట. ఇంకా కొంచెం తాళింపు వేసిన తర్వాత ఇలా మరగనిస్తే నెయ్యి తాళింపు అదంతా పట్టి బాగుంటుందండి టేస్ట్. ఇంకా మనం వీడియో మొత్తంలోకి వెళ్ళిపోదాం. రెండబ్బా ఈ పప్పుచారు దగ్గర ఉండిపోయాం. మనం మొత్తం చూడాలి కదా. వెళ్దామా? మరి వచ్చేయండి. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికి. రండి వీడియోలోకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మందారంటే మరిగిపోతుంది. బయటికి వెళ్ళి ఒక్కసారి వెళ్ళి చూసొద్దాము. ఎలా అయిందంటే మొత్తం అట్టపెట్లన్నీ కింద పడి, అట్టక మీద ఇవి కింద పడిపోయి చెట్టు అంతా ఇదే పెంచుతున్నారండి. చక్కగా మంచిగా ఎండ అయితే వస్తుంది. రాత్రి అంతా లేదులే కానీ ఇదిగో చెట్టు ఇరిగిపోయింది కింద పడి. మొత్తం తీసా, ఇక్కడ తీసి ఇప్పటి వరకు ఇదిగో దీంట్లో పెట్టా. మొక్క అంతా ఇరిగిపోయింది మొత్తం, ఎందుకో తెలియదు. ఇదిగో దీంట్లో పెట్టా ఇప్పుడు దాకా. మళ్ళీ అటు వచ్చానమాట పని చేద్దామని. ఇదిగో చూడండి ఎట్లయిపోయిందో. ఇది ఈ అట్ట పెట్ట పై నుంచి కింద ఈ మొక్క మీద పడి ఇటు పడిపోయింది తొట్టి మొత్తం.
గ్లాస్ మీదకి పడిపోతే మొత్తం క్లియర్ చేసి అమ్మ ఇదంతా ఉడవాలి. ఇంకా ఏం జరుగుతుంది తెలీదు. ఓకే, క్లీన్ చేసుకోవటం అంటే మామూలు మాట కాదు, అదనమాట సంగతి. ఇవాళ మనకి నిన్న కనిపించలేదు కదా సూర్యభగవానుడు, ఈరోజు కనిపిస్తున్నాడు చక్కగా. అబ్బా క్లియర్గా అయిపోయిందమ్మా, మబ్బులన్నీ వీడి హ్యాపీగా కనిపిస్తున్నారు వాళ్ళ తేజస్తోటి. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. నిన్న కనిపించలేదయ్యా నువ్వు, అస్సలు కనిపించలేదు తెలుసా, అంత వర్షం వచ్చిందనమాట. ఫోన్లే మా కోసమే ఆలోచించాం, చక్కగా వర్షం అయితే వచ్చింది కదా మనకి మంచిగా. అదనమాట సంగతి. ప్రశాంతంగా ఉంది వాతావరణం. పిల్లలు కాలేజీలకు ఎటు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు హాయిగా. అమ్మయ్య, నా చెట్టు అయితే మొత్తం పాడైపోయింది. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళిపోవాలి. తీసుకొని పైకి వెళ్దాం. పైన ఎట్లుందో రాత్రి ఒకసారి చూసుకొని వచ్చా, అప్పుడు భయంగా ఇదంతా చూసుకొని వచ్చా మొత్తం. ఇంకంతే, ఏం చేయలేము, జాగ్రత్తగా చూసుకోవాలి వర్షం వచ్చినప్పుడు. ఇదంతా క్లీన్ చేసి పైకి వెళ్దాం. ఉండండి, నీళ్ళు మొక్కలకి నీళ్ళు తెచ్చేసా పైకి. అమ్మ ఇంట్లో ఎన్ని తెచ్చి దీంట్లో పోస్తే మంచిగా అవుతుంటాయి. మనకు 4 రోజుల నీళ్ళతో పని లేదు ఈ నీళ్ళతోటి, కానీ ఎంత ఫ్రెష్గా వచ్చినాయి చూడండి. బా మెంతులు ఇట్లా వేసుకోండి అబ్బా చాలు. అమ్మయ్య, కొంచెం ఈరోజు ఏంటంటే మందే టిఫిను కొంచెం పెరుగన్నా ఒక అరటిపండు, మామిడికాయ పచ్చడి అయినా తినొచ్చు. మన ఇంట్లో మనం చేసాం కదా, భలే ఉంది అబ్బా, నిజంగా ఎంత టేస్ట్ ఉందో మామూలుగా లేదు. అబ్బా సూర్యుడు చూడండి, వాళ్ళ నిన్న అసలు కనిపించలా. ఓం సూర్యదేవాయ నమో నారాయణాయ. బాగున్నావయ్యా, చక్కగా ప్రశాంతంగా. చూసొద్దాం మన గార్డెన్ ఎంతవరకు ఉందో చూసి. ఇదిగో ఇవాళ ఇక్కడ కూర్చుందామని ఫిక్స్ అయ్యాము. ఒక్కసారి వద్దు, అరటిపండు ఉందిగా చాలు. ఇదిగోండి, ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. మళ్ళీ ఎండెక్కువ ఇద్దని పైకి. ఇదిగో ఇదంతా చూడండి ఎట్లుందో. వర్షం పడింది నిన్న బీభత్సంగా. చీపురు తెచ్చి ఇక్కడ పెట్టుకున్నా రెడీగా నేను. అంతేగా మరి, అంతేగా. ఇదిగో టీ తీసుకెళ్ళాలని వచ్చాను. అమ్మయ్య, పెరుగన్నం కూడా తెమ్మన్నా మా అమ్మాయిని, కొంచెం గార్డెన్లో కూర్చుందని వచ్చాను. బాబా దేవుడా, ఇవాళ అదనమాట సంగతి. ఇవాళ వీడియో ఇది. మన తోట అట్లుందో చూసుకొని వద్దాం రండి అబ్బా ఒకసారి. అమ్మో, మళ్ళీ రాత్రి కూడా వచ్చింది బీభత్సంగా వర్షం. ఇదిగో వావ్, భలే ఉంది కదా బుజ్జి తల్లి, ఎంత బాగుందో. ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చింది. వాళ్ళు 2 వచ్చినాయి అబ్బా, బాగుంది. ఓహో, రీల్ తీసుకుంటా, గుర్తుంటుంది మనకు ఛానల్ అన్ని పూలు రాక, అందుకని బాగున్నాయి పచ్చగా చెట్లు నిగనిగలాడిపోతూ. ఎంతైనా వర్షమే వర్షం, మనం అనుకున్నంత ఈజీ కాదు. ఓహో, నా గులాబీ చెట్లు బతికితే బాగుండు. ఇవేనండి నేను తెప్పించేసాను. నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను ఏ మొక్క నాటినా, ఒక్కటి చిన్నది నాటినా చాలు వర్షం వచ్చింది. ఎంత ఎండాకాలం కదా ఇప్పుడు వచ్చింది, నిజంగా చెప్పాలంటే మళ్ళీ సంతోషం. వాళ్ళేంటమ్మా పాపం ఎల్లో పూలు కొంచెం వచ్చాయి, ఇంకా బతికిపోయినట్టు అన్ని మొక్కలు. కొంచెం అటు ఇటుగా కొనూపిరిగా కొట్టుకున్నాయి కూడా. అబ్బా ఈ మాత్రం ఫుల్గా వచ్చాయమ్మా. ఇంకా ఎండొచ్చి విచ్చితే ఫుల్గా బాగుంటాయి. ఇవాళ ఏంటి కలర్ పూలు సరిగ్గా రాలేదబ్బా పాపం కదా, ఎందుకో తెలీదు. అయ్యో, నేను ఇవేసాను వంకాయ నారు, అవి రాకుండా ఇవన్నీ వస్తున్నాయి, ఏంటో తెలీదు. అబ్బా వంకాయ నారు ఎప్పుడు వచ్చింది, అనవసరంగా నేను అంత వేస్ట్ చేస్తున్నా ఇప్పుడు దాకా. 2 మొక్కలు వచ్చినా చాలమ్మా, ఎందుకు అట్లా వస్తుంది, బాధ అనిపించింది కదా నాకు. వెయిట్ చేస్తునేటప్పుడు రాకపోతే అట్లనే ఉంటుంది. ఒకసారి చూసుకొని వెళ్ళామంటే మనకు బాధ లేదు, కూర్చోవచ్చు. ఏంటి మళ్ళీ మొక్క వచ్చినట్టుగా నిన్న రాలేదా? సరే అయితే ఓకే. ఇప్పుడు భలే ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు చూడండి. అబ్బా ఇదిగో ఇక్కడ నుంచి చూడండి, ఎల్లో కలర్ పువ్వులు ఎంత అందంగా ఉంది కదండి. వావ్, జస్ట్ వావ్ అంతే. ఇంకా చాలా మా ప్రకృతి అందాలు మనం చేస్తే రావు. ఏంటది, చెర్రీ టమాటాలు ఇక్కడ తెచ్చిపెట్టాను అక్కడి నుంచి. అమ్మాయి వచ్చేసినట్టుంది మా అమ్మాయి. ఇదిగో మా పాప వచ్చేసింది. వెళ్దాం మనం కూడా, కొంచెం చూసుకొని వెళ్ళిపోదాం. ఎట్లుంది పరిస్థితి, ఎన్ని సర్దాలు ఇంకా మన సర్దాను ఇంకా. అబ్బాబ్బాబ్బా
మళ్ళీ సర్దుతా. ఇవాళ ఎండ ఎక్కువ ఉంది, ఎందుకంటే కొంచెం నిన్న వర్షం వచ్చింది కదా అనుకుంటున్నా. మరి ఏమో వర్షం ఇవాళ కూడా చూపించింది, చూడాలి మరి. బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో పెద్ద వర్షం వచ్చేది పెట్టాను. మన దాంట్లో కూడా 3 minutes పెడితే 15 నిమిషాల్లో 5400 మంది చూసారండి. ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. ఒక అరటిపండు తింటానండి, మామిడి పండు అరటిపండు దీంట్లోకి ఇష్టం నాకు. తర్వాత టీ, అదనమాట నాకు ఇవాళ ఫుడ్. నిన్న మామిడికాయ పచ్చడి తింటానే ఉన్నాం హ్యాపీగా అనమాట. అది కూడా నాకు ఇష్టం కదా పచ్చళ్ళు అంటే. మా బంగారు తల్లి చూడండి ఎట్లా కూర్చుందో. అది సంగతి. మనం ఇప్పుడైతే తినేసేద్దాం అబ్బా, హ్యాపీగా ఉంటుంది. 3 వచ్చినాయి తెలుసా, రీల్ తీయాలి ఒకటి గుర్తుంటుంది. కొయ్యి మాకు గబుకున్నా, కొయ్యొద్దే. చెప్తున్నా కొయ్యకుండా ఒక రీల్ తీద్దాం గుర్తుంటుంది. అందుకనే భలే వచ్చింది వాళ్ళ. ఇదిగో రేపటికి దాచిపెట్టుకుందాం, ఇప్పుడే కొయ్యొద్దు ఇది. అబ్బా ఒక్క వర్షం పడ్డదమ్మా, కడుపు నిండా నీళ్ళు వచ్చినాయి పాపం చెట్లకి. ఎంత మనం పోసినా అండి. ఇగో మొత్తం దాచిపెట్టా చూసారా, కవచాలు మొత్తం, కవచాలు ప్లేట్లు, కవచం అంటే ప్లేట్లు మొత్తం. ఇదిగో దీని వెనకాల దాచిపెట్టా రాత్రి వచ్చి మొత్తం. ఇగో మొత్తం దాచిపెట్టేళ్ళా, మళ్ళీ సరి చేయాలి. ఇంక పని ఊరికనే ఉండదు కదా గార్డెన్ అంటే. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పడితే చెట్టు చనిపోయిద్ది. అదే ఎక్సెస్ వాటర్ అంతా కిందకి పోయింది అనుకోండి, హ్యాపీగా ఎంత కావాలో అంతే ఉంచుకుంటుంది అనమాట నీళ్ళు. ప్లేట్ ఉంటే ఎక్కువ నీళ్లు ఆగిపోయి చనిపోతున్నాయి చెట్లు. ఇక్కడ ఒక వంకాయ మొక్క ఉండాలి, అలానే చనిపోయింది. అందుకే తీసేసి అప్పటి నుంచి ఆ ప్లేట్ దానికి కింద ఇటుకరాళ్ళు పెట్టాను సపోర్ట్కి పెట్టి అట్లా పెట్టేసా బొట్టలో. మీకు ఎవరికైనా పనికి వస్తుందని చూపిస్తుంటాను అబ్బా అంతే. ఇంకెండలో ముదురుతాయి, అయిపోయింది. ఇవాళ బంగారు తల్లులు 3 వచ్చారమ్మా, లక్ష్మీదేవులు. ఇది భలేంది కదా, ఎంత చక్కగా ఉందో చూడండి అసలు. మందారంలో నుంచి ఇట్లా ఎల్లో కలరు ఇలా ఆర్ట్కి వేస్తారు, అది పువ్వులు పెయింటింగ్ వేస్తారు, డ్రాయింగ్ ఇలాంటివి భలే ఉంటాయి కదా. ఏంటమ్మా, గులాబీ పువ్వు రాలేదు, ఈ 3 మందారాలు తప్ప ఏమీ రాలేదు. హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ. రైలు వచ్చింది. అమ్మయ్య తీసాను. ఇలా చక్కగా నీళ్ళల్లో ముంచేయండి. అట్టుకే తొక్కని తీసుకొని వెళ్ళి అస్సలు వేస్ట్ చేయొద్దు. శ్రవంతి అన్నీ చూసా ఎట్లా వచ్చినాయి మొలకలు, నువ్వు చూసావు? అవి కూడా వస్తున్నాయి ఇప్పుడే. మీలో ఎంతమందికి ఇష్టం ఇది ఏమంటారు దీన్ని, పెరుగన్నమును? ఆవకాయ పచ్చడి, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, పెరుగన్నం, బనానా. అది వినపడ్డదా మా అమ్మాయి చెప్పింది, సైలెంట్గా చిన్నగా చెప్పింది. పెరుగన్నం, ఆవకాయ పచ్చడి, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, పెరుగన్నం, అరటిపండు, పెరుగన్నం, మామిడి పండు అంట. నాకైతే ఇష్టం అండి. నేను నిజం చెప్పాలంటే అన్నంలో పచ్చడి ఎక్కువ తింటాను, కానీ పెరుగన్నంలో మాత్రం మామిడి పండు అరటిపండు తింటాను. ఇలా కొంచెం ముక్క తీసుకొని ఇలా తీసుకొని తింటే భలే ఉంటుంది. ఇది మంచిది పెరుగన్నం కూడా ఒంటికి చల్లగా. బాగుందమ్మా, బాగుంది. తిని టీ తాగి నాకు కలుద్దాం మళ్ళీ. చూసారా, నిన్న వర్షం వచ్చిపోయిన తర్వాత మన గార్డెన్ ఇలా ఉందన్నమాట, పచ్చగా అసలు. చూసారా, ఇదిగో ఇలా నీట్గా ఎంత బాగుంది కదా. ఎండ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో అసలు. ఇదిగోండి మా మమ్మీ ఉందా, మా మమ్మీ అక్కడ టీ తాగుతూ కూర్చుంది, కనిపించిందా? అదిగో టీ తాగుతూ కూర్చుంది అనమాట. మార్నింగే ఇలా పైకి వచ్చాము. మార్నింగే ఇలా పైకి వచ్చి టీ చూసారా ఎలా వచ్చిందో చూడండి, ఎంత క్యూట్గా ఉంది కదా. రోజ్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి, మొగ్గలు వచ్చినాయి అనమాట. అదిగోండి అది ఎల్లో కలర్ పూలు ఇవన్నీ చూసారా, మార్నింగ్ రోజెస్ అంటారు కదా, అవన్నీ ఎంత క్యూట్గా వచ్చినాయి. ఈ చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత క్యూట్గా వచ్చింది కదా అసలు. కలర్ కాంబినేషన్ మమ్మీ అంటూ ఉంటుంది అనమాట, అందుకని చెప్పాను నేను కూడా. చూసారా మందారాలు కూడా ఎంత క్యూట్గా వచ్చిందో, రేఖ మందారం కూడా వచ్చింది. అమ్మా మందారాలు వచ్చినాయి, వస్తావా? సరే, ఇదిగో ఇక్కడ ఒకటి లోపలికి వచ్చిందనమాట, కనిపించిందా మీకు? ఇది అనమాట, పువ్వులు ఇలా వచ్చినాయి అనమాట, కనిపిస్తుందా? ఓకే. మన ఇంట్లో దేవుడికి పూజ ఈరోజు రోజు ఇట్లానే యాజ్ ఇట్ ఈజ్గా సింపుల్గా ఇలా అయితే జరిగిపోతుంది. మనం దేవుడి పూజ చూస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ చక్కగా ప్రశాంతంగా. ఇప్పుడైతే కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అదేంటంటే నిన్న వీడియోలో పచ్చి మామిడికాయల పచ్చడి, ముక్కల పచ్చడి పెట్టాము, చాలా బాగుంది. అదే వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, పెద్ద వర్షం అయితే పడ్డది. ఆ వీడియో కూడా తీసి బుజ్జి వ్లాగ్స్లో అప్లోడ్ చేశాను. అది ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే నిన్న పచ్చి మామిడికాయల ముక్కల పచ్చడితో పాటు మన సంభాషణ చాలా ఉంది.
అది నిన్నటి జయలక్ష్మి బ్లాగ్స్లో చక్కగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది పచ్చడి. అలాగే మనస్ఫూర్తిగా మనందరం ఒకసారి దండం పెట్టుకుందాం. అందరం బాగుండాలి దేవుడా, అందులో మేము ఉండాలని చెప్పి. మీ జయలక్ష్మి రోజు దండం పెట్టుకుంటూ ఉంటుందండి. అలా ప్రశాంతంగా ప్రపంచం మొత్తం చల్లగా ఉండాలి, మేము బాగుండాలి, దాంట్లో మొత్తానికే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది. ఈ దేవుళ్ళకే కాదు, కనిపించే దేవుళ్ళకి కూడా, సూర్యభగవానుడికి, పంచభూతాలకు అన్నిటికీ కూడా అలా దండం పెట్టుకుంటుంది. వీలైతే మీరు కూడా పెట్టుకోండి, మంచి జరుగుతుంది. మనందరికీ బాగుండాలి, మనందరం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ట్రైన్ వచ్చిద్దామని చూస్తూ ఉన్నానండి. భలే ఉంది, వస్తుంది ఇప్పుడు. ఇంకా ఇక్కడ నుంచి ఇలా చూస్తూ ఉంటాను, నాకు ఆనందం అనమాట. బా ఎంత బాగుందో చూడండి, ఇక్కడ నుంచి భలే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. ఇట్లా మీరు గమనిస్తూ ఉంటే మా అమ్మాయి వచ్చేసింది. ఏం తెచ్చా నాన్న? నేను ట్రైన్ కోసం చూస్తుంటే మా పాప వచ్చింది. ఇదిగో ద్రాక్ష జ్యూస్. అమ్మో సెల్లి పడిపోయింది. అది ఇట్రా, ఇటు కూర్చో, కనిపించట్లేదు. ఇదిగోండి ద్రాక్ష జ్యూస్. అయితే ఇంకా ఉన్నాయి, వేయాలి ఇప్పుడు కిందకి వెళ్ళి మనం చక్కగా. ట్రైన్ వచ్చిద్దామని చూస్తే మా అమ్మాయి వచ్చేసింది. అయినా పర్వాలేదు, మా అమ్మాయితో పాటు ట్రైన్ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. వావ్ భలే ఉంది. నాకేంటోనండి భలే సంతోషంగా ఉంటుంది. తెలీదు ఏంటో, అర్థం కాదు మరి. ప్రకృతిలోకి వెళ్తే సంతోషం మళ్ళీ రాదు, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మందార పూలు కోసుకొని వెళ్ళిపోదాం ఇంకా కిందకి. ఎంతసేపు పొద్దున్న నుంచి మర్చిపోయి మీకు చూపిస్తూ ఉండండి. ట్రైన్ అయితే వచ్చేసింది. జ్యూస్ తాగు నాన్న, అదనమాట సంగతి. ఇంకా మర్చిపోయి మీకు చూపిస్తానన్నాను కదా, ఉండండి. ఇప్పుడు దాకా నాటాను మొక్కలు చిన్న చిన్నవన్నీ. నిన్న వర్షంలో ట్రైన్ తీసాను, చూసారా మీరు? చూడలేదనుకుంటా. అయ్యో దీంట్లో కదా బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో ఉంది. ఎంత పెద్ద వర్షం అండి బాబో, ఇక్కడే నుంచొని తీసాను. నాకైతే చాలా భయం వేసింది నిజంగా, మామూలుగా కాదు. మనం వెళ్ళేసొద్దాం, మా అమ్మాయి రిలాక్స్ అవుతుంది, హ్యాపీగా జ్యూస్ తాగుతూ ప్రశాంతంగా ఉంటుందండి. మన ఇంట్లో మనం మన చేతుల్లోనే మనకి ప్రశాంతత మనమే సృష్టించుకోవాలి. అలా ఉంటుంది నిజంగా, గుర్తించాలి దాన్ని. ఇదిగో ఇప్పుడు దాకా ఇవన్నీ నాటేశాను. మా అమ్మాయి కిందకి వెళ్ళి వచ్చేలోపు అమ్మయ్య ఇదిగో మన బ్యాక్గ్రౌండ్ చెట్టు చూసారా, అందమే అందం. ఈ రంగు పువ్వుల్లో నుంచి రంగులలో కలవో అన్నట్లుంది. అభినందనలో పాట బాగుంటుంది. అలా అయితే ఉందన్నమాట. ఇది బాగుంది కదా. మనం ఎప్పుడు చూసుకోవచ్చండి రంగులు, ప్రశాంతత, కంటికి మంచిది. ఇవన్నీ ప్రకృతిని ఇలా చూస్తే కంటికి ఆరోగ్యంగా ఉంటుంది. అమ్మయ్య మన మందారాలు కోసుకుని కిందకి వెళ్ళిపోతాం. ఎండ అయితే మామూలుగా లేదు, బాగా ఎక్కువ అయిపోయింది. ఎంత అయిందమ్మా టైము? 10 అయిందంటండి, 10 అయిందంట. మందార పుల్లు కోసుకొని వెళ్ళిపోదాం ఇంక మనం. నేను కూడా తాగుతా జ్యూస్ కాసేపు ఆగి. ఇప్పుడే టీ తాగి పెరగనం తిన్నా కదా, అరగాలి కొంచెం. అరిగితే వెంటనే తిని తాగకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఫుడ్. ఒక్కసారిగా కూడా తీసుకోను, నాకు ఏదైనా ఎక్కువ ఉండటం ఇష్టం ఉండదు. అమ్మయ్య అదనమాట సంగతి. ఇప్పుడు మనం మందారాలు అయితే కోసుకుందాం. అస్సలు ప్రాణం ఒప్పదు తెలుసా. ఈ ప్లేట్లు దాచిపెట్టుకుందాం, ఇంట్లోకి వెళ్ళి తర్వాత తెచ్చి పెట్టుకుందాం. పోతాయి మళ్ళీ, ఎండకి పోతాయి. ఎవరు ఇక్కడ మన పైకి వచ్చి ఎవరు ఏం తీసుకోరు, కానీ ఎండకి పాడైపోతాయి. అందుకని మొత్తం 5 ప్లేట్లు మళ్ళీ తెచ్చేసుకుందాం. ఇవన్నీ సెట్ చేయాలి. చిన్న గార్డెన్ మళ్ళీ చిన్నగా అన్నీ సెట్ చేస్తూ ఉండాలి. మర్చిపోయాను, మీకు వంకాయలు చూపించలేదు కదా, మళ్ళీ వచ్చాయి మన చెట్టుకి. ఇదిగో ఒక దగ్గరే వంకాయ పువ్వు. బా ఈ కలర్లో చూడండి, అసలు దేవుడిచ్చిన అందాలు. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను చూపించేటప్పుడు అదంతా నాకు మాత్రం అద్భుతం, వండర్ అంతే. ఒక సృష్టి ఎంత అద్భుతమైంది, ఎంత అందమైంది అస్సలు. దేవుడు మనం ఎక్కడ చేసుకుంటాం చెప్పండి ఇవన్నీ. బాబా మామూలుగా లేదు. ఏదో మనం కలర్లో సృష్టించామని మనం భ్రమ, అంతేగాని ఎన్ని దేవుడు సృష్టించినాయి అంతే. ఇంకా ఇవి నిజాలు ఎవరికి మనసు ఒప్పదండి ఒప్పుకోవడానికి. అయినా ఒప్పుకొనే తిరగాలి, తప్పదు. అదేనమాట ఇది. దీంట్లో కూడా కొన్ని వేయాల్సింది నేను ఇందాక. ఇప్పుడు ఇంకా అయిపోయింది నా పని, చేయబుద్ధి కావట్లే. ఒక ట్రిప్పు బాగా చేస్తా ఇంట్రెస్ట్గా. ఇంకా ఆగిపోయింది నాకు, ఎండ ఎక్కువైంది కదా, తెక్క వస్తుంది ఎండకి. ఇంకా చాలు, ఇంకా వెళ్ళిపోదాం. ఇదిగో మల్లెపూ, ఇది మల్లెపూలు అంటున్నానంటే మల్లెపూ ఒక్కటి రాలేదు ఇవాళ. మందారం కోసుకుని వెళ్ళిపోదాం. ఇంకా ఇవి ఉంటే ఎండకి పాడైపోతాయి, అందుకని. అమ్మయ్య ఇదైతే అస్సలు కొయ్యబుద్ధి కావట్లేదు తెలుసా, కానీ కొయ్యాలి. బాగుందమ్మా, చిన్న చెట్టుకి చక్కగా ఇవాళ కొంచెం పెద్ద పువ్వే వచ్చింది అనుకోవాలి, నిండుగా భలే ఉంది కదా. మందారం చీర ఒక్కసారి కూడా కట్టలే, ఎక్కడ పనితోనే సరిపోతుంది. కట్టాలబ్బా, మందార పూలు ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు, అందుకని కోసేద్దాం. ప్రాణం ఒప్పుకపోయినా అమ్మయ్య కోసేద్దాం. ఇంకేం చేస్తాం, తప్పదు కొన్ని అంతే. చిట్టి పూలు ఎంత బాగున్నాయి చూడండి, కలరు
మీ జయలక్ష్మికి కలర్లతోనే సరిపోయిద్ది రోజంతా, చూసుకుంటూ హ్యాపీగా ఆనందిస్తూ ఉంటుంది అనమాట. అమ్మయ్య మన పెద్ద తీసుకెళ్ళిపోదాం పదండి, ప్లేట్లు పాడైపోతాయి ఎండకి. ఎండ మామూలుగా రాదు, మళ్ళీ వచ్చి సర్దుకుందాం. మా అమ్మాయి సర్దేస్తుంది మొత్తం సామాను. ఈలోపు మనకి ట్రైన్లు వస్తూనే ఉంటాయి. ఇలా హ్యాపీగా అయిపోయిందమ్మా మన పని వాళ్ళ. గార్డెన్ పని, పొలం పని అయిపోయింది. ఇంక వెళ్తున్నాము. దేవుడా ఇంకా చాలు. నేను మీ జయలక్ష్మి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే మన గార్డెన్లో అయినా మీ జయలక్ష్మి అయినా ఏవైనా సరే ఉపయోగం ఉన్నాయి పర్లేదు అనుకుంటే రోజు 2 డబ్బా ముచ్చట్లు పెట్టుకుందాం హాయిగా. ఇవాళ అయితే నాకు ఓపిక లేదు. నిన్నంత వర్షంలో వీడియో తీసి భలే ఉంది అసలు. నిన్నైతే ఒంట్లో బాగాలేదు, అయినా వీడియో పరిగెత్తుకుంటూ వెళ్ళి తీశాను. బుజ్జి వ్లాగ్స్లో అప్లోడ్ చేశాను. మా అమ్మాయి అంటుంది ఓపిక లేకపోయినా ఎందుకమ్మా అట్లా అని. మళ్ళీ వర్షం రాదండి, ఎండాకాలం కదా, మనం ఏం చేయాలంటే వచ్చినప్పుడే తీసుకోవాలి. అలా తీసి పెట్టాను అనమాట. కానీ హ్యాపీగా భలే పోయింది వీడియో. అస్సలు పడ్డ కష్టం కూడా ఎటు మర్చిపోయినా తెలియదు. ఒక 15 నిమిషాల్లో మొత్తం మీకు 5,000 అయితే పోయింది. 5,000 పైనే పోయింది. అంతకన్నా ఆనందం ఏం కావాలండి. అంటే మనం ఒక ప్రకృతి గురించి ప్రజలకి తెలియజేసినట్లుంటుంది అనమాట. ఏమో నాకు తెలీదు, మీరేమన్నా అనుకున్నా నాకు తెలియదు కదా, కానీ నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తుంటాను అలా. మరి మీ అభిప్రాయం కూడా తెలపండి కమెంట్ రూపంలో. అలాగే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేయండి. చేస్తే కదా ఇలా చక్కగా ప్రకృతి గురించి. ఇదిగో చూచుకొని చూసారా, తమలపాకు, లక్ష్మీదేవి, ఈ 2 లక్ష్మీదేవులు అనమాట. ఎంత హ్యాపీ అండి. చాలదా ఇంత వరం, కోట్లు, అంతకన్నా ఏం కావాలి. ఎన్ని కోట్లు ఉన్నా ఇవేదే కదా మనం తెచ్చుకొని చేసుకోవాలి. ఎంత వేసిరాపోతల్లి. ఇంకెళ్ళిపోదాం పద, ఎండ ఎక్కువైపోయింది. పావురాళ్ళకి నీళ్ళు ఉన్నాయని చూడమ్మా, నీళ్ళు పావురాళ్ళకి నీళ్ళు ఉన్నాయని చూసి అన్నం కూడా అది కూడా పెట్టేసిరా ఆహారం. అమ్మయ్య రైలు వచ్చిద్దామని చూస్తున్నా, రాదు ఇంక ఇప్పుడల్లా. సర్లేండి ఏం కాదులే, మనం మాట్లాడుకుంటున్నాం కదా. కోకిల కూస్తుంది ఎక్కడో తెలుసా. నేను నా జ్యూస్ తాగలేదు, చిన్న తాగుతలే బా. ఏంటో అలా ఉంది. నిన్నంతా మామిడికాయ పచ్చడి తిన్నాను ఇష్టంగా. ఎదుగో మా పాప పావురాళ్ళకి వేసేస్తుంది. ఇంకెళ్ళిపోదాం, 10 దాటిందంట. 10ంటికే నిన్న చల్లగా ఉంది, కానీ వాళ్ళు మాత్రం భయంకరంగా ఎండ మంట పుట్టిపోతుంది ఒళ్ళంతా. ఒకరోజు వర్షం వచ్చిపోతేనే ఎండ ఎట్లుందని చెప్తుంది మా అమ్మాయి దూరం నుంచి. అది మార్నింగ్ 10ంటికంట. నీళ్ళు ఉన్నాయా? అక్కడ పెట్టాం కదా, అది ఇక్కడ పెట్టామండి. ఇక్కడికే వస్తాయి ఎక్కువగా. ఇక్కడికి వస్తే ఎక్కువగా ఎందుకో మరి తెలీదు. గుంపులు వస్తాయి ఒక్కోసారి, మనకు కనిపించడం తక్కువగానే. పర్లేదులే, ఎక్కడో చోట కదా మనం పెట్టామా, చక్కగా అవి తాగినాయా. మనకు పని కావాలి, వాటికి కూడా తాగటం కావాలి అంతే. ఇంకేం లేదు కదా, వెళ్ళిపోదాము. భలే వస్తుంది కదా మెంతి కూర. పిల్లలకి ఏం డబ్బా ఒకళ్ళన్నీ ఇచ్చారా మన వీడియో చూసి? కనీసం నాకు మనకి ఏమంటారు దాన్ని, కమెంట్ రూపంలో ఉన్న తెలియజేయండి అబ్బా. నాకు కూడా సంతోషమే కదా, అందరికీ తెలిసిన విషయాలే. మనం చెప్పినప్పుడు కూడా మనం ఎవరన్నా ఒకళ్ళు చేస్తే మన వీడియో చూసి మళ్ళీ భలే బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది కదా, అంతే. ఇది వెళ్ళా నాన్న ఇంకా. అబ్బా ఎండకి తిక్క వస్తుంది నాకు. నువ్వు కిందకి వెళ్ళి వచ్చేలోపు నేను చాలా పని చేసుకున్నా గార్డెన్లో. అవన్నీ కలర్ పూలన్నీ. అయ్యో మర్చిపోయాను నేను అక్కడ. ఇది గుచ్చుదాం అనుకున్నాను, దానికి మర్చిపోయాను. అదిగో బకెట్లో. సర్లే ఏం కాదులే, మళ్ళీ వస్తాగా రేపు. మళ్ళీ వస్తానులే, ఏం కాదులే. మళ్ళీ వస్తావా? నేను తెస్తానులే పదా, ఎందుకు ఇన్నిసార్లు. సరేరా అయితే మరి, జ్యూస్ ఉందిగా ఒలిగిపోయింది. ఇదిగో పెద్ద ఇవి కూడా తీసుకెళ్ళాలి. అయ్యో సర్లే మళ్ళీ రా. కింద పెట్టుకుందాం, ఎండకి పాడైపోతాయి. చాలా పెట్టాను ఇక్కడ, అన్నీ సామాన్ ఇక్కడ ఉంటుంది. కొన్ని ఎండలకి పాడైపోతాయి అంతే, ఇంకేం లే. ఎండలు బాగా ఇప్పుడు ముదురుతాయి ఇంకా, ఎందుకంటే వర్షం వచ్చింది కదా, మామూలుగా ముదరదు అనమాట. మరొకసారి సూర్యభగవానుడికి దండం పెట్టుకోండి అబ్బా అందరూ. ఆడవాళ్ళకైతే మరీ మంచిదట, చాలా ఆరోగ్యానికి, సమస్యలు ఏదైనా ఉన్న పోవడానికి, అన్నిటికీ. ఎక్కడున్నారు? నాకు కళ్ళు కనిపించట్లే ఎండకి. ఇక్కడ చూడండి తెల్లపావురం ఎంత బాగుందో, చక్కగా ప్రశాంతంగా చూస్తూ ఉండండి. తర్వాత కోకిళ్ళ కువ్వలు అవి కూడా వినిపిస్తాయి అన్నమాట. నేను మీ జయలక్ష్మి. నమస్తే అండి అందరికీ. నేను ఉంటాను మరి, ప్రశాంతంగా విని రేపు వీడియోలో కలుద్దాం మళ్ళీ. ఓకేనా? చూడండి ఫస్ట్.